హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాన్వి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం మనం. నేను ప్రీవియస్గా నేను చేసిన సాటర్డే నైట్ చేసిన ప్రీవియస్ షార్ట్ లో చెప్పాను కదా, ఈరోజు మాకు చీకటి శనివారాలు మా ఊర్లో అవుతున్నాయి. అలాగే చీకటి శనివారాలతో పాటు ఒక 10 years కి అంటే పలానా ఇన్ని ఇయర్స్ కి అని చెప్పి మేము రామయ్య తండ్రిని మా ఇంటి దేవుడిని దించుతామన్నమాట. దేవుడి సంబరాలు చేసుకుంటాము. ఆ సంబరం ఏంటంటే ఈ శివరాత్రి ముందు వచ్చే శనివారాలకే చేస్తామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ అయితే చెయ్యము, కొన్ని ఇయర్స్ అని పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు సంబరాలు చేస్తున్నాం కదా, ఈ సంబరాలు చేసేటప్పుడే అనుకుంటాం అనమాట ఇంకా నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ కి మళ్ళీ చేద్దామని. సో ఆ విధంగా గుర్తుంచుకొని ఆ పర్టికులర్ టీం అనేది ఉంటది కదా, వాళ్ళు ఏంటంటే ఏర్పాట్లు అవి చేస్తారనమాట. సో అందరూ ఊర్లో అయితే హడావిడిగా ఉన్నారండి దేవుడి సంబరాలు. నెక్స్ట్ అలాగే చీకటి శనివారాలు చేసుకోవడానికి మహాశివరాత్రి ముందు వచ్చే శనివారం ఏదైతే ఉంటుందో ఆ శనివారాన్ని మేము చీకటి శనివారంగా చేసుకుంటాము. సో అక్కడ ఇంకా మా బాప మా పిన్ని వాళ్ళందరూ కూడా ఊరెళ్ళారు, ఊర్లోనే హడావిడిగా ఉన్నారనమాట. సంబరాలు అవుతుంది మా ఊర్లో. నెక్స్ట్ ఇప్పుడు మేమైతే ఇక్కడ మా మాస్టర్ మొన్నే ప్రీవియస్ వీడియోలో లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా, ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు పోస్టింగ్ వచ్చిందని. సో మా మాస్టర్ అయితే జమ్మూలో ఉన్నారు, మేము ప్రెసెంట్ పంజాబ్ లో ఉన్నాం అనమాట, క్వార్టర్స్ లో ఉన్నాము. వాళ్ళు అక్కడ డ్యూటీ చేయడానికి వెళ్ళారు. నెక్స్ట్ ఇంకా పంజాబ్ లో ఉన్నాము. ఇంకా ఇల్లు అని ఒకటి ఉంది కాబట్టి అక్కడ ఉంటున్నాం కాబట్టి మా బాప ఏం చెప్పిందంటే ఏదైనా ఒకటి పరమాన్నం నైవేద్యం పెట్టి దండం పెట్టుకో మంచిగా, అంతా మంచి జరగాలని అని చెప్పి అన్నదనమాట. అందుకని చెప్పి నేను ఇంకా పరమాన్నం నైవేద్యం వండాలి అంటే కొంచెం గ్యాస్ అది క్లీన్ చేసుకోవాలి కదా, ఇంకెందుకు అని చెప్పి కిచెన్ డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట. అయితే మాకు డైలీ కిచెన్ క్లీన్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే మనకి కౌంటర్ టాప్స్ ఉంటాయి కదా ఇక్కడ క్వార్టర్స్ లో, ఆ టాప్స్ కి ఏంటంటే ఎడ్జ్ అనేది ఇవ్వడనమాట. అందుకు వాటర్ వేసామంటే మొత్తం వాటర్ అంతా కింద పడిపోద్ది. ఇంకా అది కిచెన్ క్లీన్ చేయాలంటే డైలీ నైట్ పడుకునేటప్పుడు క్లీన్ చేస్తాం కానీ నార్మల్ గా పౌచో పెడతాను, అంతేగాని ఇంకేం చేయను. ఎవ్రీ 15 days కి ఒకసారి మాత్రం డీప్ క్లీన్ చేస్తాను అంతే. అంటే మంత్లీ 2 times, మంచిగా ఉంటే ఒక 3 times, లేకపోతే 2 times అనమాట. ఇంకా సరేలే ఈరోజు చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఈరోజు క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పి క్లీన్ చేయడానికి కూర్చున్నాను అనమాట. ఇంకా నా క్లీనింగ్ ప్రాసెస్ కానీ చూసారంటే మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను వీడియోస్ అన్ని కూడా. ఎందుకంటే మా బాపే నా క్లీనింగ్ చూసి విసిగిపోద్ది, చేసిందే చేస్తావు, తోమిందే తోముతావు, కడిగిందే కడుగుతావు అంటదనమాట. నెక్స్ట్ మొన్న మా ఫ్రెండ్ వచ్చి కూడా సేమ్ అదే డైలాగు, నా పని చూసి అది కూడా విసిగిపోయింది. యాక్చువల్ గా నాకంటే ఫాస్ట్ గా చేస్తుంది అనమాట. ఇంకా నేనే నాకు అనిపించింది నేను చాలా స్లో చేస్తానని. నాకంటే స్లో చేసిన వాళ్ళు నన్ను చూసి అంటారు ఎంత ఫాస్ట్ చేస్తావు అని. ఎవరు ఫాస్ట్ స్లో అని ఏమి ఉండదు, ఆ పని మనం నీట్ గా కంప్లీట్ చేసుకున్నామా లేదా అనేది కావాలన్నమాట. ఫాస్ట్ స్లోది ఏముంది, ఫాస్ట్ గా చేసి పని అంటే కొంచెం గాబరగా చేసేసి పని ఎక్కడదక్కడ క్లీన్ నీట్ గా లేకపోయినా వేస్టే. అలాగని పని స్లోగా చేసి మరీ దినుగా చేసినా వేస్టే కదా. అందుకేంటంటే ఫాస్ట్ లోని స్లోలో ఏముండదు, మనం ఎంత నీట్ గా చేసామనేది ముఖ్యం అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ప్రీవియస్ షార్ట్ లో చెప్పాను కదా, మందిరికి వెళ్తే చాలా ఖాళీ అనిపించింది, నాకేం మంచిగా అనిపించలేదు అని చెప్పి. ఎందుకు అలా అన్నాను అంటే మా మాస్టర్ వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది కదా, సో అక్కడ ఉన్న మందిర్లో ఉన్న విగ్రహాలు దుర్గమ్మ వారిది, విశ్వకర్మది, నెక్స్ట్ బాలరాముడిది, డిటి కృష్ణది, ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా వాళ్ళవే అనమాట. వాళ్ళ బెటాలియన్ జమ్మూ వెళ్లేటప్పుడు వాటిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ వచ్చిన బెటాలియన్ వాళ్ళైతే ఏమీ పెట్టలేదు అనమాట, మొత్తం ఖాళీగా ఉంది. జస్ట్ రాధాకృష్ణ ఫోటో ఒకటి పెట్టి పూజ చేస్తున్నారు అక్కడ, మీకు షార్ట్ లో కూడా చూపించాను. అలాగే నా ప్రీవియస్ షార్ట్ లో చూసినట్టయితే మీకు ఆ విగ్రహాలు ఆ పూజలన్నీ కూడా అంటే దసరా నవరాత్రి షార్ట్స్ అయితే నేను పెట్టాను, అందులోకి వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి అవి ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. సో అందుకు బాధగా అనిపించింది. నెక్స్ట్ సంధ్యాహారతి కూడా పాడలేదు వీళ్ళు, దుర్గమ్మది అయితే పాడలేదు అనమాట. బజరంగ బలి హారతులు అయితే పాడుతున్నారు. అంటే ఒక్కొక్క బెటాలియన్ కి ఒక్కొక్క ఇవి ఉంటాయి, మరి దేని ప్రకారం అనేది మనకు తెలియదు అనమాట. మా మాస్టర్ వాళ్ళ బెటాలియన్ వాళ్ళు అయితే మాత్రం చక్కగా దుర్గమ్మని పూజ చేసేవాళ్ళు. మా మాస్టర్ వాళ్ళు సపరేట్ గా విశ్వకర్మని పూజ చేసేవాళ్ళు అనమాట, ఆయుధ పూజ అవి చేయడానికి. వీళ్ళెందుకే ఇక్కడ దసరా కంటే ఎక్కువగా విశ్వకర్మ సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటారనమాట. ఎందుకంటే మన మొత్తం ఇండియాకి అతను ఇంజనీర్ కాబట్టి
ఇంకా నెక్స్ట్ మా పిల్లలకి అది అదే కిచెన్ డీప్ క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత మా పిల్లలకి స్నానం వచ్చేసి మా శివానికి ఎప్పుడు కూడా స్నానం చేసిన వెంటనే తల స్నానం చేశానంటే ఇలా దూపేస్తానమాట. ధూప్ స్టిక్ తోనే. గుగ్గిలాలు అవి ఉన్నాయి కానీ అగ్గి రాజేయడం కష్టం అనమాట. అందుకు నెక్స్ట్ ఇలా ఎప్పుడు నేను డైలీ ఇలా ముగ్గులు గట్రా వేయనులేండి, వీడియోల కోసం బిల్డప్ అని కొంతమంది కామెంట్స్ చేస్తారు కొన్ని వీడియోస్ కి. అలా ఏం కాదు, ముగ్గులు రోజు వేసుకోవడం అంటే నాకు ఇష్టమే కానీ కొంచెం లేజినెస్ అనమాట. లేజినెస్ వల్ల కొంచెం బ్యాక్ అవుతుంటాము. ఎప్పుడు పండుగల టైం అప్పుడు మాత్రం నీట్గా డీప్ క్లీన్ ఉంటుంది కాబట్టి ఇలా ముగ్గేసుకుంటే నాకు ఇష్టమే. నెక్స్ట్ ఈ విధంగా అంతా మొత్తం అన్ని అయిపోయిన తర్వాత పరమాన్నం అది పెట్టాను. ఇంకా వెరైటీస్ ఏమి వండొద్దని చెప్పింది మా బాబా నార్మల్గా, ఎందుకంటే అన్నీ ఇక్కడ దొరకవు కదా. నెక్స్ట్ మా మాస్టర్ కూడా లేరు కాబట్టి బయటికి మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా అంత సేఫ్ కాదు. చెప్పాను కదా ఆల్రెడీ, మార్నింగ్ అప్లోడ్ చేసిన షార్ట్లోనే చెప్పాను. క్వార్టర్స్ గురించి కూడా అందరూ అడుగుతున్నారనమాట. అందుకని చెప్పి నేను చెప్పాను బయట మార్కెటింగ్ చేయడమైనా లేదంటే బయట ఇల్లు తీసుకొని ఉండడమైనా సరే కొంచెం సేఫ్ అయితే కాదనమాట. అందుకని చెప్పి మార్కెట్కి వెళ్ళాలంటే ఎవరో 2-3 కలిసి వెళ్తాము. అది కూడా ఎక్కువ పని అత్యవసరము ఇంక తప్పదు అంటే గానీ లేకపోతే వెళ్ళమనమాట. చూస్తున్నారు ఇక్కడ పరమాన్నము మన సైడ్ అయితే కొంచెం బ్రౌనిష్ లో ఉంటది కదా, ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉందన్నమాట. ఎందుకంటే అది చెరుకుతో చేసిన బెల్లం కదా, సో పరమాన్నంలో వేయగానే ఫుల్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇంకొంచెం ఎంత ఎక్కువ వేసినా సరే గ్రీన్ కలరే ఉంటది. అలాగే బెల్లంలో ఇక్కడ నువ్వులు కానీ సోంపు కానీ కలుపుతారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మొన్న అయోధ్యలో నేను కొన్న బాలరాముని చిన్న పటం అనమాట. జస్ట్ ఇక్కడికి తెచ్చుకోవడం కోసమని నాకు ఎందుకు ఆ చిన్న ఫోటో నచ్చింది, అందుకని తీసుకున్నాను అనమాట. ఆ ఫోటో పెట్టే ఇంకా రామయ్య తండ్రిని మా ఇంటి దగ్గర అందరూ అక్కడ దించే టైంలో నేను కూడా ఇక్కడ రామయ్య తండ్రిని నార్మల్ పూజ టేబుల్ పై నుంచి దించి నేను కూడా ఇక్కడ పువ్వులో పెట్టి పూజ చేసుకున్నాను. చూస్తున్నారు కదా పరమాన్నం మాత్రమే పెట్టాను అనమాట. కొబ్బరికాయ కానీ అంటిపళ్ళు కానీ ఇవేవి దొరకలేదు. నార్మల్ గా పెట్టాల్సిన సామాన్లు కూడా ఇక్కడ దొరకలేదు. ఆకు చెక్కలైతే ఇంక చెప్పడం అవసరం లేదు, దొరకవు. ఈ పువ్వులు కూడాను ఒక 15 days ముందు అనమాట. అది కూడా ఓన్లీ పూజ కోసం అని చెప్పి మా మాస్టర్ వెళ్లే ముందు తెప్పించుకున్నాను. నెక్స్ట్ నేను పెట్టుకోవడానికి తలలో, నెక్స్ట్ పూజలు పెట్టుకోవడానికి అనమాట. డైలీ పూజ చేసిన పువ్వులు నేను తలలో పెట్టుకుంటాను, లేకపోతే వాటిని విడదీసి నేను తలకి మాల్లా చేసి పెట్టుకుంటాను అనమాట. నాకు అలాగే ఇష్టము డైలీ పువ్వులు పెట్టుకోవడం అంటే. కానీ ఇక్కడ దొరకవు, సో అమృత్సర్ నుండి తెచ్చామన్నమాట. తెచ్చారు మా మాస్టరే డ్యూటీ పని మీద వెళ్ళేటప్పుడు. ఇంక మా పిల్లలు వచ్చేసి పూజ అది చేసిన దగ్గర మంచి కూర్చున్నారనమాట. మా బాబు వచ్చి చెప్తున్నాడు, అమ్మ మన చెట్టుకు కూడా పువ్వులు పూసాయి కదా, నువ్వెందుకు తీయలేదని. అవైతే ఇంక పెరగలేదులేండి, నేను ఏదో నార్మల్ గా చిన్న దీంట్లో పెట్టి పెంచుతున్నాను. సేమ్ కాశీ బంతే కానీ ఇంత నిండుగా పుయ్యట్లేదు అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బాలరాముని పూజ అంతా కూడాను నేను ఇక్కడ అప్లోడ్ చేశాను, మొత్తం చూడండి. ఇంకెందుకంటే అంటే ఇదే పూజ ఈ రోజుకైతే మాత్రం. మరి తప్పదు, ఇక్కడ ఒక్కరు ఉన్నాం కాబట్టి చిన్న చిన్న విషయాలకి ఊరెళ్ళాలంటే రావడం అంటే కష్టమైపోద్ది కదా. ఈ మొన్న కూడా మా ఫ్రెండ్కి ట్రైన్లో ఒక సిచ్యువేషన్ జరిగిందంట. తను ఆ సిచ్యువేషన్స్ అన్ని చెప్తుంటే నాకు చాలా భయం వేసింది. అంటే ట్రైన్లో మనం అలాగా జర్నీ చేయకూడదని. మీకు ఎవరికైనా కావాలంటే తను అప్లోడ్ చేస్తుంది, మీరు వెళ్ళి తన ఛానల్లో చెక్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మా పిల్లలకి మండే నుంచి ఎగ్జామ్స్ కదా, ఇంక వాళ్ళకి చదివించుకోవడమే. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోతే కొంచెం మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇంకోటి చూసారా, పుస్తకాలు తీయమంటే ఎక్స్ట్రా చూడండి. బుక్స్ తీయో, ఏమి పుస్తకాలు, మ్యాథ్స్ తీ చెప్తాను. నాకే రాదు మ్యాథ్స్, చెప్తాను. అయితే ఇక్కడ మా పిన్ని ఊర్లో జరిగే సంబరాలన్నీ కూడా చిన్న క్లిప్స్ అయితే పెట్టింది, మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి ఎలా జరిగిందో.
చూసారు కదా ఫైనల్ గా ఇది మా ఇంటి దగ్గర నెక్స్ట్ మా ఊర్లో జరిగినవి అనమాట. ఇవన్నీ కూడా మీకు అన్ని లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఇప్పుడైతే టైం కుదిరింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా ఫుల్ పుషప్ లా ఉంటది అనమాట, బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటది ఒక లైక్ కామెంట్ చేసినట్లయితే. అంటిల్ దెన్ బాయ్ బాయ్.